లలితా సహస్రనామంలో అనేక రకములైన రహస్యనామ స్తోత్రమని ఎలా పేరు వచ్చిందో అంతటి గొప్ప శక్తివంతమైన నామాలు శ్లోకాలు మనకి కనబడతాయి. అంటే ఈ నామాలన్నింటినీ కలిపి ఒక శ్లోకంగా చెప్పడం జరిగింది కదా. 1000 నామాలు కూడా మనకి 178 శ్లోకాలుగా రూపొందాయి. అటువంటి శ్లోకాలలో ఉద్యోగం తక్షణమే ప్రాప్తించడానికి చక్కటి శ్లోకం ఒకటి చెప్పబడింది. ఆ శ్లోకాన్ని గనక ప్రతినిత్యం పారాయణ చేసి అమ్మవారికి పానకం నివేదన చేసినట్లయితే మంచి ఉద్యోగం లభించి ఎంతో ఆనందంగా ఉంటారు. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత. ఈ 134వ శ్లోకం. మొట్టమొదటగా ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఆ లైన్ని ఒక్కసారి ఆ పాదాన్ని ఒక్కసారి ఆ శ్లోక పాదాన్ని మొదటి పాదాన్ని చదువుకుని వెంటనే రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ రాజ్యత్కృప రాజపీఠ నివేశిత నిజాశ్రిత శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి అని ఈ పద్ధతిలో గనక చదువుకుంటే శీఘ్రమే ఉద్యోగం ప్రాప్తించి మనశ్శాంతిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, గౌరవప్రదమైన ఉద్యోగం ఉంటుంది. శీఘ్రమే మీరు అందరూ కూడా మొదలుపెట్టి అమ్మ అనుగ్రహానికి పాత్రులు కండి.